తిరుపతిలో జరిగిన శ్రీవారి భక్తుల తొక్కిసలాట అనంతరం పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ కాస్త ఘాటుగా స్పందించారు. తొక్కిసలాట పట్ల భక్తులకు టీటీడీ క్షమాపణ చెప్పాలన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ చైర్మన్ తొలుత సారి చెబితే చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గాని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పారు. అప్పుడు కూడా మా తప్పు లేకపోయినా బోర్డు తరపున క్షమాపణలు చెబుతున్నామన్నారు. ప్రస్తుతం ఇద్దరి కామెంట్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు కూటమి సర్కార్లు కాక రేపాయంటున్నారు నెటిజన్లు. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్దావిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరపున క్షమాపణలు చెప్తున్నాం. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, గుడ్ మార్నింగ్. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వంలోనూ ఇటు కూటమి ప్రభుత్వంలోనూ కూడా పరిణామాలు అయితే చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. దీనిపైనే ఇప్పటికే బాధ్యులైనటువంటి అధికారులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఘటనలు, సందర్భాలు మనం చూసాం. అయితే ముఖ్యమంత్రి సమీక్షలో బోర్డు చైర్మన్, ఈవో మధ్య కూడా వాగ్వివాదం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బోర్డు ముందు చాలా డిమాండ్స్ ఉంచారు. అయితే దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకుని కూడా టీటీడీ పాలక మండలి నిన్న అత్యవసర సమావేశం కూడా జరిపింది. అంటే తిరుపతి తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన నేపథ్యంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే టీటీడీ బోర్డు ఉందో ఆ టీటీడీ బోర్డులో ఉన్నటువంటి చైర్మన్, అలాగే సిఇఓ, ఈఓ వీళ్ళందరూ కూడా చనిపోయిన వారికి క్షమాపణలు చెప్పాలి, వారిని పరామర్శించాలని చెప్పి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చనిపోయిన వారు క్షమాపణ చెప్పినంత మాత్రం చనిపోయిన వారు తిరిగి రారు అని చెప్పి కూడా ఆయన మరో పవన్ కళ్యాణ్ కౌంటర్ గా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే మరి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి కూడా నిన్న జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు ప్రభుత్వంలోనూ అటు కూటమిలోనూ తీవ్ర చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి టీటీడీ విషయంలో టీటీడీ అధికారుల సమన్వయ లోపము, అలాగే చైర్మన్ గాని, ఈవో గాని వీరందరికీ సమన్వయం లోపం వల్లనే ఈ ఘటన చోటు చేసుకునింది. 6 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుపతి పర్యటనలో ఏదైతే చనిపోయిన వారు తొక్కిసలాట జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న తాజాగా పిఠాపురం దగ్గర పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న మరోసారి టీటీడీ అధికారుల పనితీరుపై అలాగే నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు టీటీడీ బోర్డు కమిటీ ఏదైతే ఉందో ఆ బోర్డుపై కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే వారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడానికి నమోషియా మీకు నేనే క్షమాపణ చెప్పాను కదా, మీరు చెప్పడానికి ఎందుకు మీకు ఇబ్బంది అన్న ఒక
మాటలు కూడా నిన్న టీటీడీ బోర్డుపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అటు 6 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. మా తప్పు అయిపోయింది, క్షమించండి అంటూ కూడా తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 6 మంది చనిపోవడానికి కారణం టీటీడీ బోర్డే అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు కూటమిలో మాత్రం ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చ జరుగుతోంది. అటు చంద్రబాబు కావచ్చు, ఇటు బీజేపీ పెద్దలు పురంధరేశ్వరి, బీజేపీ చీఫ్ గా ఉన్నాడు పురంధరేశ్వరి, ఇటు 3 పార్టీలలో ఈ తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది అధికారులు కూడా వీటిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడడం, అలాగే సీఎం చంద్రబాబు ఇంకో మాట మాట్లాడడం, ఇవన్నీ కూడా అధికారులపై ఆందోళన కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి కూటమిలో ఇంకా ఇటువంటి ఆసక్తికర పరిణామాలు ఇంకా కొనసాగుతాయా లేదా అది ఎటు దారి తీస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీటీడీ బోర్డు అలాగే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక అలాగే ఈ వ్యాఖ్యలు ఈ దుమారం ఎంతవరకు వెళ్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.